అందరికీ నమస్కారం. ఇద్దరు ఆప్తమిత్రులు అనుకోని కారణాల వల్ల బద్ధ శత్రువులైపోయారు. ఇద్దరూ కూడా హిమాలయాలకు వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గుహలో, ఒక్కొక్క కొండ గుహలో కూర్చొని శివుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. మరొక్కడు ఎదురుగా ఉన్నటువంటి కొండ గుహలో కూర్చొని ఘోరమైన తపస్సు చేశారు. చేసి చేసి గడ్డాలు పెరిగిపోయాయి, పుట్టలు పెరిగిపోయాయి. శివుడు ప్రత్యక్షమయ్యాడు. మొదటి వాణి దగ్గరికి వెళ్ళాడు. మొదటి కొండ గుహ దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమై, నరుడా, నీ తపస్సుకు మెచ్చాను, ఏమి కావాలి కోరుకో అన్నాడు. వాడు వెంటనే కోరలేదు, ఆలోచించాడు. శివ, ఆ ఎదురు కొండ మీద కూర్చున్నటువంటి వాడు నా మాదిరే తపస్సు చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళారా అని అడిగాడు. లేదు, నీకు వరం ఇచ్చి వాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను అనగానే వాడు, పరమశివ, నాదొక కోరిక, ముందు మీరు వాడి దగ్గరికి వెళ్ళండి, వాడు ఏం కోరుతాడో ఇచ్చిన తర్వాత నా దగ్గరికి రండి, నేనప్పుడు దానికి రెట్టింపు కోరుకుంటా అన్నాడు. సరే అని శివుడు మాయమై ఎదురు కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ వానికి ప్రత్యక్షమయ్యాడు. నరుడా, నీ భక్తికి మెచ్చా, లే, ఏం కావాలో కోరుకో అన్నాడు. వాడు నాకు దగ్గరికి రాకముందు వాడి దగ్గరికి వెళ్ళారా అని అడిగాడు. వెళ్ళాను. ఏం కోరుకున్నాడు? నీవు ఏం కోరుకుంటావో దానికి ఆధారం బట్టి రెట్టింపు కోరుకుంటాడంట. అవునా, సరే పరమశివ, నాదొక కన్ను పోని. అరే, అదేమిట్రా? లేదు శివ, నాదొక కన్ను తీసేయండి. సరే, తీసేశాడు. మరి మొదటి వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి కోరిక తీర్చా, నీ కోరిక అడుగు, వాడికి ఇచ్చిన దానికి రెట్టింపు నాకు ఇవ్వండి అన్నాడు. అంతే, వాడికి ఒక కన్ను పోయింది, వీడికి 2 కన్నులు పోయాయి. చూసారా శత్రుత్వం? మిత్రుల మధ్య ఏర్పడిన శత్రుత్వం వినాశనానికే దారి తీస్తుంది సుమా. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త.